ఏపీలో అధికార పార్టీ వైసీపీ తెలంగాణ కాంగ్రెస్ బాటలో పయనించబోతుందా అంటే నిజమేననిపిస్తుంది. తెలంగాణలో ఎలాగైతే ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చారో అదే బాటలో ఇప్పుడు జగన్ నడవనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికలు. ఈ క్రమంలో వైసీపీతో పాటు టీడీపీ, జనసేన సైతం హామీలపై కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే చంద్రబాబు మహిళలకు ఫ్రీ బస్సు మరియు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లని హామీలు బయటపెట్టగా, అయితే వారికంటే ముందే జగన్ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీలైతే ఈ సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు రహస్యంగా అధ్యయనం చేస్తున్నారనే టాక్. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమల్లో ఉంది, ఏ బస్సుల్లో సౌకర్యం కల్పిస్తున్నారు, దీనివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆర్టీసీకి ఎంత నష్టం, లోటు పూడ్చడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇలా అన్నింటిపై జగన్ సర్వే చేస్తున్నారని సమాచారం. ఇలా అన్ని వివరాలు అధికారులను తీసుకుంటున్నారు. మరి ఫైనల్గా జగన్ ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలి.